సో నేను ఆ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో అండి, నో. ఓకే, ఫైన్. సరే అండి, ఈరోజు మనం వచ్చేసి మనం కంప్లీట్గా డేటా లోడర్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి మనకు. సో అంటే ఒక ఆర్గ్లోకి అని కాకుండా కూడా మన ఇంటర్నల్గానే కొన్ని రికార్డ్స్ని ఏదైనా బల్క్లో, ఇప్పుడు మనకు సపోజ్ ఒక అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉందండి. సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో సో నాకు ప్రస్తుతానికి ఇక్కడ 17 రికార్డ్స్ ఉన్నాయి, 16 రికార్డ్స్ ఉన్నాయి, రైట్? సో ఈ 16 రికార్డ్స్కి నేను అట్ ఎ టైమ్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఈ రికార్డుని ఓపెన్ చేస్తే ఈ రికార్డులో యాక్టివ్ కానీ, లేకపోతే షిప్పింగ్ అడ్రస్ కానివ్వండి, లేకపోతే పేరెంట్ అకౌంట్ కానీ సంథింగ్. ఇప్పుడు అకౌంట్ నెంబర్ లేదనుకోండి, ఈ 16 రికార్డ్స్కి అకౌంట్ నెంబర్ లేదనుకోండి. సో మనం ఈ 16 రికార్డ్స్కి అకౌంట్ నెంబర్ లేకపోతే మనం వాటిని అట్ ఎ టైం బల్క్గా ఎలా అప్లోడ్ చేస్తాం, బల్క్గా ఎలా అప్డేట్ చేస్తాం? లేకపోతే నాకు ఆర్గ్లో 16 రికార్డ్స్ ఉన్నాయి, 16 రికార్డ్స్ బదులుగా నేను 1000 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అట్ ఎ టైం 1000 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే 1000 రికార్డ్స్ అప్డేట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నీకు 1000 రికార్డ్స్ మీకు ఇచ్చారనుకోండి ఎక్సెల్ షీట్లో, దాన్ని మీరు క్రియేట్ చేయాలని చెప్పారు. రికార్డ్స్ని రియల్ టైంలో మనకు డేటా ఇస్తారు, కస్టమర్స్ క్లయింట్స్ కానీ సమ్ డేటా ఇస్తారు. సో డేటా ఇచ్చేసి మనకు రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయండి అని చెప్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలా? సో ప్రతిసారి వెళ్ళేసి న్యూ రికార్డ్ అని క్లిక్ చేసి ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా, అకౌంట్ నెంబరు, అకౌంట్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. మనం ఫిల్ చేసి సేవ్ చేయాలి ఒక్కో రికార్డుకి, రైట్? సో అప్పుడు మీకు 1000 రికార్డ్స్లోనే లేకపోతే 1,00,000 రికార్డ్స్లోనే ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఎవ్రీ సింగిల్ టైం వెళ్ళేసి న్యూ అకౌంట్ క్లిక్ చేసి అందులో ఎక్సెల్లో ఉన్న డేటాని కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ చేస్తే మనకు టైం అనేది చాలా ఇదే అయిపోతుంది, మనకు వర్క్ పైన కూడా చిరాకు వస్తుంది అనమాట. సో ఒక 10-15 రికార్డ్స్ అయితే ఓకే. సో థౌజండ్స్లో 1,00,000లో రికార్డ్స్ అయితే మనకు వర్క్ అనేది చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఓకేనా? సో మనకు అట్లా కాకుండా సేల్స్ ఫోర్స్లో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, డేటా లోడర్. సో ఇందులో నుంచి ఏం చేస్తామంటే మనం డేటాని బల్క్గా అప్లోడ్ చేస్తాం, ఆర్గ్లోకి బల్క్గా ఇన్సర్ట్ చేస్తాం, లేకపోతే అప్డేట్ చేస్తాం, లేకపోతే డిలీట్ చేస్తాం సంథింగ్. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనం త్రూ డేటా లోడర్ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనకు సేల్స్ ఫోర్స్లో బై డిఫాల్ట్గా డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్, సో దీని ద్వారా మనం డేటాని లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా మనం సేల్స్ ఫోర్స్లో డేటాని యూజ్ చేసుకోవచ్చు, అంటే అప్లోడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా. అలా కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకు డేటా లోడర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో డేటా లోడర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేం చేయాలంటే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం సిస్టంలో కాన్ఫిగర్ చేసుకోవాలి. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది బై డిఫాల్ట్గా ఇన్బిల్ట్గా ఉంటుంది సేల్స్ ఫోర్స్. ఓకేనా? సో మీకు డేటా లోడర్ కావాలన్నప్పుడు మాత్రం దీన్ని విండోస్ అయితే విండోస్లోనా, మ్యాక్ అయితే మ్యాక్లోనా మీకు డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి డేటా లోడర్ని. తర్వాత మనకు సో వర్క్ బెంచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, థర్డ్ పార్టీ టూల్ అంటారు దీన్ని. సో ఇందులో కూడా దీని ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనం డేటాని లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ అనమాట. సో దీని ద్వారా కూడా మనకు డేటా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి త్రూ వర్క్ బెంచ్ ద్వారా కూడా. సో అలా కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న యారో మార్క్ కనిపిస్తుందండి కదా. సో ఇది వచ్చేసి మనకు క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. ఓకేనా? ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ద్వారా కూడా మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా మనకు డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి అనమాట. సేల్స్ ఫోర్స్లో డేటాని అప్లోడ్ చేసుకోవడానికి డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి. సో రియల్ టైంలో ఎక్కువగా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారండి, అంటే ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అవుతుందని ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ని వాడుకుంటాం అనమాట. సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ సేల్స్ ఫోర్స్ సో ఇన్స్పెక్టర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని కొట్టగానే మీకు ఇక్కడ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. నేను యాడ్ చేసుకున్నాక నాకు రిమూవ్ అని ఉంది, ఇక్కడ మీకు యాడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని మీరు యాడ్ చేసుకున్నారంటే బై డిఫాల్ట్గా ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు.
ఓకేనా. సో ఫస్ట్ మనం డేటా ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా డేటాని ఎలా చేస్తాము, తర్వాత డేటా లోడర్కి దీనికి ఏంటి డిఫరెన్స్, తర్వాత వర్క్ బెంచ్ ఎలా చేస్తాము, తర్వాత ఫైనల్ ఆప్షన్ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నుంచి డేటాని ఎలా చేస్తాం. ఓకేనా. ఒక్కో దాని గురించి మనం చూద్దామండి. మనకు డేటా ఇంపోర్ట్ విజార్డ్కి డేటా లోడర్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, మెయిన్గా ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది మనకు ఓన్లీ 5 స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. ఓన్లీ 5 స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అప్ టు 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది. సో ఇఫ్ యూ వాంట్ టు గో మోర్ దాన్ 50,000 దెన్ యూ కెన్ గో విత్ వర్క్ బెంచ్ ఆర్ డేటా లోడర్. వర్క్ బెంచ్ కానివ్వండి, డేటా లోడర్ కానివ్వండి, మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా. డేటా ఇంపోర్ట్ విజార్డ్లో మనకు ఓన్లీ 50,000 రికార్డ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. దట్టు ఓన్లీ 5 స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది. డేటా లోడర్కి వచ్చేప్పటికి డేటా లోడర్లో ఆల్. And what about this Salesforce inspector అండి? There also you can import and export. అన్నిటికీ సపోర్ట్ చేస్తుందండి. అది more than 50,000 కదా? చేస్తుందండి. ఓన్లీ డేటా ఇంపోర్ట్ విజార్డ్ మాత్రమే 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా ఇంక రిమైనింగ్ మనం ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా. సరే, ఇప్పుడు నేను ఒక అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో లేకపోతే కాంటాక్ట్లో సంథింగ్ కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇన్సర్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ దాన్ని ఒక ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ చేసుకోవాలి, డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ సపోర్ట్ చేసే ఫైల్స్ వచ్చేసి మనకు .csv ఫైల్లో మనం సేవ్ చేసుకోవాలి. డేటాని .csv ఫైల్లో మనం సేవ్ చేసుకోవాలి. ఓకేనా. సో .csv ఫైల్లో మనం డేటాని సేవ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఇక్కడ మనకి ఇది సపోర్ట్ చేయదు. దట్టు ఇంకోటి ఏంటంటే మనం ఏవైతే ఇన్సర్ట్ చేస్తామో ఆ ఫీల్డ్స్ మనకి ఖచ్చితంగా మ్యాండేటరీ ఉన్న ఫీల్డ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అకౌంట్ నేమ్ ఇక్కడ మ్యాండేటరీ. అకౌంట్ నేమ్తో కాకుండా మనకి ఇంకో ఫీల్డ్ కూడా మ్యాండేటరీ ఉంటుంది ఇక్కడ, అకౌంట్ నంబర్. సో అకౌంట్ నంబర్. సో ఈ అకౌంట్ నేమ్, అకౌంట్ నంబర్ అనేది ఖచ్చితంగా మనం ఎక్సెల్ షీట్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేకపోతే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ మిస్ చేసినామంటే మనకు ఎర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అనమాట సేల్స్ ఫోర్స్ కూడా. ఎందుకంటే మ్యాండేటరీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఆర్ మిస్సింగ్ అని ఎర్రర్ మెసేజ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకని మనం ఎక్సెల్ షీట్లో బై డిఫాల్ట్గా ఏవైతే మ్యాండేటరీగా ఉంటాయో అవన్నిటిని మనం ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఒక ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకొని మనకి ఏదైతే కావాలో ఆ డేటాని ఇక్కడ మనం అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఏపీఐ నేమ్స్ తోటి అకౌంట్ ఒక షీట్ని యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో నేమ్, అకౌంట్ నంబర్, తర్వాత ఫోన్. సరే, నాకు నేమ్, అకౌంట్ నంబర్, ఫోన్. సో ఈ 3 నేమ్స్ తోటి రికార్డ్స్లో ఇన్సర్ట్ చేయాలి. మీకు రియల్ టైంలో అన్ని డేటా ఇస్తారండి. ఓకేనా. సో ఇక్కడ నేను టెస్ట్ అని ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాను, టెస్ట్ 1 అని. అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ 15 రికార్డ్స్ ఉన్నాయి, రైట్. సో ఈ 15 రికార్డ్స్ని నేను .csv ఫైల్లో సేవ్ చేసుకోవాలి. ఈ 15 రికార్డ్స్ నేను .csv ఫైల్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్, నెక్స్ట్ ఇక్కడ మనకు csv .csv ఫైల్ అంటే కామా సపరేట్ ఫైల్ అండి. ఓకే, ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటాం. మనం ఇక్కడ టెస్ట్ 1 సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సో డెస్క్టాప్. సరే, మనం csv ఫైల్ని సేవ్ చేసుకున్నాం. సరే, వీటిని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆర్గ్లోకి ఎలా అప్లోడ్ చేయాలి. 16 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ అకౌంట్స్లో ఓన్లీ 15 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, రైట్.
ఈ 15 రికార్డ్స్తో పాటు ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్లో క్రియేట్ చేసుకున్న డేటాను కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ మనం డేటా ఇంపోర్ట్ విజార్డ్లోకి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళేసి లాంచ్ విజార్డ్. ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఓన్లీ అప్ టు ఇది 50,000 రికార్డ్స్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుందని. అట్ ఎ టైం ఓన్లీ 50,000 రికార్డ్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. తర్వాత స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. సో అకౌంట్, కాంటాక్ట్, లీడ్, సొల్యూషన్ అండ్ క్యాంపెయిన్ మెంబర్స్. ఓన్లీ ఈ 5 స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో అలా కాకుండా మనకు వేరే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆపర్చునిటీస్, కాంట్రాక్ట్స్, ఆర్డర్స్, కేసెస్, సొల్యూషన్స్ ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించిన రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే మనం డేటా లోడర్ కానివ్వండి, లేకపోతే సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కానీ, ఈ వర్క్ బెంచ్ని కానీ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్లో ఓన్లీ ఈ 5 ఆబ్జెక్ట్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుందండి. మనకి ఏవైతే కస్టమ్ ఆబ్జెక్ట్స్ 6 లెవెల్ ఏవైతే ఉంటాయో ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. అదొకటి డిఫరెన్స్ దీంట్లో. 50,000 రికార్డ్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి 5 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఇన్సర్ట్ చేయాల్సింది అకౌంట్స్ ఆబ్జెక్ట్ కాబట్టి అకౌంట్స్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, యాడ్ న్యూ అకౌంట్స్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్, యాడ్ న్యూ అకౌంట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ లేదండి. చూస్తారా ఇక్కడ ఆప్షన్, మనకు డిలీట్ ఆప్షన్ అనేది ఇక్కడ లేదు. వర్క్ బెంచ్లోకి వెళ్తే డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది. తర్వాత డేటా లోడర్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటే దాంట్లో మనకు ఇది అనేది ఉంటుంది అనమాట, డిలీట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. చూద్దాం. సో ఇప్పుడు మనకు యాడ్ న్యూ రికార్డ్స్. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మ్యాచ్ బై కాంటాక్ట్, ఈమెయిల్, ఇవి మనకి అవసరం లేదండి. ఎందుకంటే బై డిఫాల్ట్గా మనం ఎక్సెల్ షీట్లో ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి వీటిని ఏం చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రాగ్ సిఎస్సి ఫైల్ టు అప్లోడ్ హియర్. సో ఇక్కడ మనకు సిఎస్సి ఫైల్ని చూస్ చేసుకుంటాం. చూస్ ఫైల్, మనం ఇందాక ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్. ఇక్కడ అడుగుతుందండి మ్యాపింగ్, మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అకౌంట్ నేము, కాంటాక్ట్ నేము అడుగుతుంది. ఇక్కడ సింబల్ ఇది కనిపించింది అంటే మనకు మనం మ్యాపింగ్ లేదా అని అర్థం అనమాట. సో చేంజ్. సో ఇక్కడ మనం కాంటాక్ట్ నేమ్ మ్యాప్ చేసుకోవట్లేదు, ఓన్లీ అకౌంట్ నేమ్ మాత్రమే మ్యాప్ చేసుకుంటున్నాం. రైట్. సో తర్వాత మనం కాంటాక్ట్లో ఇన్సర్ట్ చేస్తున్నామా, అకౌంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం, ఓన్లీ అకౌంట్లో మాత్రం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో మనకు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అవసరం లేదనమాట. సో చేంజ్. సో అకౌంట్ ఫోన్ మాత్రమే, కాంటాక్ట్ ఫోన్ మనకు అవసరం లేదు. సో మ్యాప్. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్గా 3 ఫీల్డ్స్ మనం ఎక్సెల్ షీట్లో మనం మ్యాచ్ చేసుకుంది. 3 వాల్యూస్, నేము, అకౌంట్ నెంబర్, ఫోన్, ఇంకేం మ్యాచ్ చేసుకోలేదు. సో ఇక్కడ మనకు నేము, అకౌంట్ నెంబర్, ఫోన్. సో మీరు ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఆ ఫీల్డ్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. హెడర్ సెక్షన్లో ఏపీఐ నేమ్ ఉంటుంది కదా, ఆ ఏపీఐ నేమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ డేటా అనేది మనకు క్లయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏ డేటాను అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డేటా కంప్లీట్గా షీట్లో మెన్షన్ చేసుకొని మనం మ్యాప్ చేసుకుంటాం. మ్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్. ఇక్కడ చూడండి, సో మ్యాప్డ్ ఫీల్డ్ 3, మనం 3 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫీల్డ్స్ని మ్యాప్ చేసుకున్నాం. అన్మ్యాప్డ్ ఫీల్డ్స్ ఎవరు మనం మ్యాప్ చేసుకోకపోతే ఇక్కడ 0 అని కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాం. మనకి అకౌంట్ ఆబ్జెక్ట్లో చూడండి, ఇక్కడ 16 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. రైట్. సో స్టార్ట్ ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్. సో రికార్డ్ ప్రాసెస్డ్, 15 రికార్డ్స్ ప్రాసెస్. మనకి ఎక్సెల్ షీట్లో 15 రికార్డ్స్ ఉన్నాయి. ఇది మనకు ఇది హెడర్ సెక్షన్ కాబట్టి ఇది లైక్ తీసుకుంటాం. సో రిమైనింగ్ 15 రికార్డ్స్ మనకు ఉంటాయి. సో 15 రికార్డ్స్ ప్రాసెస్, రికార్డ్స్ ఫెయిల్ 0, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఇక్కడ రిఫ్రెష్ చూడండి, ఇక్కడ మనకు 31 రికార్డ్స్. రైట్. సో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ అని కంప్లీట్గా మనకు 31 రికార్డ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఓకే, బై యూజింగ్ డేటా లోడర్ అనమాట. సో డేటా లోడర్ ద్వారా మనం 15 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు 15 రికార్డ్స్ కాకుండా మీరు అప్ టు 50,000 రికార్డ్స్, 50,000 రికార్డ్స్ వరకు మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈవెన్ 50,000 రికార్డ్స్ అంటే కూడా చిన్న డేటా ఏం కాదండి. రైట్. 50,000 అంటే చాలా ఎక్కువ డేటా అనేది కూడా. సో దాన్ని కూడా మనం త్రూ ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్. సో దీని ద్వారా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా డౌట్ ఉందండి ప్రస్తుతానికి?
లేదండి. లేదు. ఓకే. సరే. ఇందులో మనకు ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్‌లో మనకు డిలీట్ ఆప్షన్ అనేది ఉండదు. ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్‌లో మనకు డిలీట్ ఆప్షన్ అనేది ఉండదు. రైట్? సో, మీరు ఆబ్జెక్ట్స్‌ని రికార్డ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి. సో, అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. మీరు ఎగ్జిస్టింగ్ రికార్డ్స్‌ని అప్డేట్ చేయాలి అనుకుంటే, సో, ఎగ్జిస్టింగ్ రికార్డ్‌ని మీరు అప్డేట్ చేయాలి అనుకుంటే, మీరు ఏదైతే అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో, సో, దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడ ఐడీ వాడట్లేదండి. సో, ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఐడీ అవసరం లేదు. ఓకేనా? ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఐడీ అవసరం లేదు. ఎందుకంటే, ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్‌గా ఒక ఐడీని జనరేట్ చేసుకొని, ఆ ఐడీ తోటి రికార్డ్‌ని క్రియేట్ చేస్తాడు. సో, ఇప్పుడు ఈ రికార్డ్‌ని ఓపెన్ చేసినామంటే, మనకు ఆర్గ్‌లో సో, టెస్ట్1 సో, ఈ రికార్డ్‌కి బై డిఫాల్ట్‌గా ఇక్కడ ఒక ఐడీని జనరేట్ చేస్తాడండి వాడు. ఓకేనా? సో, బై డిఫాల్ట్‌గా ఒక ఐడీని జనరేట్ చేస్తాడు. సో, దీన్ని మనం రికార్డ్ ఐడీ అంటామండి. సో, దీన్ని మనం రికార్డ్ ఐడీ అంటాం. సో, ఇది మనకు 15 డిజిట్ ఐడీ ఉంటుంది. సో, ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో 15 డిజిట్ ఐడీ ఏంటంటే రికార్డ్ ఐడీ. ఏ ఆబ్జెక్ట్‌లో అయినా కూడా మనకు 15 డిజిట్ ఐడీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ మీరు ప్రొఫైల్‌కి తీసుకున్నా, లేకపోతే యూజర్‌కి ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మనకు ఐడీ అనేది ఉంటుంది. సో, ఐడీనే మనం ఇక్కడ ఈ ఐడీ అని పిలుస్తాం. సో, మీరు అడిగారు సెషన్ ఐడీ ఏంటి అని. సో, సెషన్ ఐడీ అంటే మనకు ఆ సెషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, సెషన్ ఐడీ, సెషన్ మేనేజ్మెంట్‌లోకి వెళ్తే ఒక యూజర్ యొక్క ఐడీ నథింగ్ బట్ సెషన్ ఐడీ అన్నమాట. ఓకేనా? సో, ఈ ఆర్గ్‌లో ఎవరైతే యాక్టివ్‌లో ఉంటారో వాళ్ళని మనం యూజర్ నేమ్ ఉంటుంది చూసారా? ఇప్పుడు నాకు ఇది నా ఈమెయిల్ ఐడీ కాదు. నా యూజర్ నేమ్ ఇది. ఓకేనా? నా యూజర్ నేమ్. ఇక్కడ ఎవరైతే యూజర్‌లో యాక్టివ్‌లో ఉంటారో వాళ్ళని ఇక్కడ చూపిస్తానన్నమాట. సెషన్ ఐడీ కింద చూపిస్తుంది. ఓకేనా? సో, మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే మీరు వీటిని రిమూవ్ చేసేసుకోవచ్చు. సింపుల్‌గా. సో, ఈ సెషన్ ఐడీని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు మెయిన్‌గా డెవలప్‌మెంట్‌లో యూజ్ చేసుకుంటామండి. సో, సెషన్ ఐడీ ఇన్‌వాలిడా కాదా? సో, ఇప్పుడు యాక్టివ్‌లో ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. యాక్టివ్‌లో ఉన్నప్పుడు అంటే మనం ఆర్గ్‌లో లాగిన్ అయినప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. సో, మనకు సెషన్ టైమ్ ఔట్ అయినప్పుడు కూడా లేకపోతే లాగౌట్ అయిపోయినా కూడా మనకు సెషన్ ఐడీ అనేది ఉంటుంది. కానీ అప్పుడు మనకు ఎర్రర్స్ అనేవి అక్కర్ అయితాయన్నమాట. సో, దీన్ని మనం డెవలప్‌మెంట్‌లో యూజ్ చేసుకుంటాం. సెషన్ ఐడీ ఎందుకనేది. ఓకేనా? సో, మేబీ మీరు అడిగిన దానికి ఇదనమాట. సో, సెషన్ ఐడీ అనేది మనకి ఇక్కడ ఒక యూజర్ నేమ్‌కి సంబంధించిన ఐడీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోటి పోతే ప్రొఫైల్ ఐడీ. ప్రొఫైల్ ఐడీ పోతుందంటే ఇక్కడ మనకు ప్రొఫైల్‌లోకెళ్తే ప్రతి దానికి ఇందాక మనం రికార్డ్ ఐడీ చూపించుకున్నాం కదా! సో, అలాగే ప్రతి ప్రొఫైల్‌కి మనకు ఒక ఐడీ అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు నాకు సిస్టమ్ అడ్మిన్ ఐడీ కావాలనుకోండి. ఇక్కడికెళ్తే సిస్టమ్ అడ్మిన్ దానికి కూడా ఐడీ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో, ఇది మనకు ప్రొఫైల్ ఐడీ. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు రికార్డ్ ఐడీ కావాలనుకుంటే ఒక ఆపర్చునిటీ రికార్డ్ ఐడీ కావాలంటే ఆపర్చునిటీ ఆబ్జెక్ట్‌కెళ్ళేసి ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ యూఆర్ఎల్‌లో రికార్డ్ ఐడీ కనిపిస్తుందండి. సో, ఇదొక రికార్డ్ ఐడీ. ఆపర్చునిటీ యునైటెడ్ ఆయిల్ ఈ రికార్డ్ ఉంది కదా! ఈ రికార్డ్ యొక్క ఐడీ కావాలనుకుంటే ఇక్కడ మనకి యూఆర్ఎల్‌లో ఈ ఐడీ కనిపిస్తుంది మనకు. ఓకే. సో, ఎప్పుడైతే మనం రికార్డ్‌ని ఇన్సర్ట్ చేస్తామో బై డిఫాల్ట్‌గా సేల్స్ ఫోర్స్ వాడు ఒక ఐడీ తోటి రికార్డ్‌ని క్రియేట్ చేస్తాడండి. ఓకేనా? సో, మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఎటువంటి ఐడీస్‌ని యూజ్ చేయం. ఎటువంటి ఐడీస్‌ని మనం యూజ్ చేయమన్నమాట ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ ఐడీని క్రియేట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకుంటాడు. ఓన్లీ మీరు అప్డేట్ చేసేటప్పుడు గాని, లేకపోతే డిలీట్ చేసేటప్పుడుగా మాత్రం మీకు ఐడీస్ అనేవి కావాలి. సో, ఎందుకు అంటే ఆర్గ్‌లో మీరు ఏ రికార్డ్‌ని అప్డేట్ చేస్తున్నారు, ఏ రికార్డ్‌ని డిలీట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. అంటే సేల్స్ ఫోర్స్‌కి అర్థం కావాలి. అందుకనే మనం ఐడీస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఏదైనా ఒక రికార్డ్‌ని అప్డేట్ చేయాలి అనుకుంటే నేను ఐడీని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. ఓకేనా? సో, సపోజ్ ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ 31 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఈ 31 రికార్డ్స్‌ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే బయటికి తీసుకురావాలి. సో, బయటికి తీసుకురావాలి అంటే మనం త్రూ వర్క్ బెంచ్ నుంచి అయినా మనం బయటికి తీసుకురావచ్చు. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకురావచ్చు. లేదు అనుకుంటే మనకు ఇంకో ఆప్షన్ ఉంది. సేల్స్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ ఉంది కదా! సేల్స్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ నుంచి అయినా మనం తీసుకురావచ్చు. లేదు అంటే మనకు డెవలపర్‌లో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. డెవలపర్ కన్సోల్‌లోకెళ్తే మనం ఇక్కడ క్వెరీ రాసుకోవచ్చు. ఇది మనకు డెవలప్‌మెంట్‌లో వస్తుందండి. సో, ఇది మనకు డెవలపర్ కన్సోల్ అన్నమాట. ఇక్కడ మనం కోడింగ్ పార్ట్ అనేది రాసుకుంటాం.
సో ఇక్కడికి వెళ్తే మనకు క్వరీ ఎగ్జిక్యూటర్. సో ఇక్కడికి వెళ్ళేసి మనం క్వరీని రాసుకుంటే ఇక్కడ డేటా అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా అయినా మనం రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫర్ టైం బీయింగ్ మనం ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మనకు ఉంది కదా, సో ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ల ద్వారా నేను క్వరీని రాసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. సో సింపుల్గా మీకు క్వరీ తెలిస్తే ఇక్కడ రాసుకోవచ్చండి. సో క్వరీ తెలియకపోతే వర్క్ బెంచ్లో ఎలా చేయాలని కూడా చెప్తాను. సెలెక్ట్ ఐడి నేమ్, సో అకౌంట్ నంబర్. I installed Salesforce Inspector in Chrome, but it is not visible in my login.salesforce. అది ఏదన్నా ఇంకేమైనా ఎనేబుల్ చేయాలా? విజిబుల్ అవ్వట్లేదా? విజిబుల్ అవ్వట్లేదు. అంటే లాగిన్ లాగౌట్ అయ్యాను, బట్ ఇట్స్ నాట్ విజిబుల్. బట్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై గూగుల్ అండ్ సీ క్రోమ్ ఎక్స్టెన్షన్, ఇట్ సేస్ no access needed. This extension doesn't need to see and change information. మేబీ ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, అలో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మేబీ మీరు బ్లాక్ చేసి ఉంటారేమో దాన్ని. అలో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ అండి అది? సో ఇక్కడ రైట్ సైడ్ కానివ్వండి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అలో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, లెట్ మీ సీ దట్. దాన్ని అలో చేసినారంటే మీకు అది యాడ్ అయిపోతుంది. ఓకే, ఐల్ డు దట్. యా షూర్, క్లాస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ ఐడి కమాండ్ నేమ్ అకౌంట్ నంబర్ ఫ్రమ్ అకౌంట్ అంటే నేను అకౌంట్ నుంచి ఐడి, నేము, అకౌంట్ నంబర్ ఈ 3 ఫీల్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను ఫ్రమ్ అకౌంట్. సో నేను ఒక చిన్న క్వరీ రాసుకున్నాను. క్వరీ రాసుకొని ఎక్స్పోర్ట్, ఇది సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అనమాట. సో దీని ద్వారా నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ 31 రికార్డ్స్ ఎక్స్ట్రాక్ట్ అయినాయి. 31 రికార్డ్స్ ఎక్స్ట్రాక్ట్ అయినాయి. సో నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ ఎక్సెల్ ఫార్మాట్లో కాపీ చేసుకొని నేను ఇక్కడ సమ్వేర్ నేను కాపీ చేసుకుంటా ఇక్కడ. ఓకే, సరే. సో ఇలాగ మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ క్వరీ రాయడం తెలిస్తే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు వర్క్ బెంచ్ అన్నాం కదా, సో ఇక్కడికి వెళ్ళేసి మనం క్వరీస్ ఉన్నాయి, SOQL క్వరీస్ అని. ఇది మనకు డెవలప్మెంట్లో వస్తుందండి. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ ఆబ్జెక్ట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అకౌంట్ అంటే అకౌంట్. సో అకౌంట్కి సంబంధించిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో సింపుల్గా మీకు ఏమేమి కావాలో ఆ ఫీల్డ్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఆటోమేటిక్గా క్వరీ అనేది జనరేట్ అయిపోతుంది. చూడండి, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్. మీరు ఇక్కడ మీకు ఇది తెలియదు, మీకు ఎలా రాయాలో తెలియదు, బట్ అకౌంట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా క్వరీ జనరేట్ అయిపోతున్నాను అనమాట. సో అకౌంట్ నంబర్ చూడండి, సెలెక్ట్ అకౌంట్ నంబర్ ఐడి ఫ్రమ్ అకౌంట్. సో ఇది కాకుండా మీకు ఇంకా ఫీల్డ్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి ఫోన్ కావాలనుకుంటే ఫోన్ నంబర్, ఫోన్. సో అకౌంట్ ఐడి నెంబర్, ఫోన్. తర్వాత మీకు నేమ్ కావాలి, రైట్? నేమ్ అనేది మనకు మ్యాండేటరీ ఫీల్డ్. సో ఇక్కడికి వెళ్ళేసి నేమ్ చూడండి. సో అకౌంట్ నంబరు, ఐడి, నేమ్, ఫోన్ ఫ్రమ్ అకౌంట్. సో ఈ క్వరీ మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఈ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ క్వరీ అనేది వర్క్ బెంచ్లో వాడే రాస్తాడు అనమాట. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఈజీగా. సో క్వరీ, సో ఇక్కడ మనకు 31 రికార్డ్స్, ఓకేనా? 31 రికార్డ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి, ఓకేనా? సో దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, బల్క్ XML అని, లేకపోతే బల్క్ CSV అని ఆప్షన్ ఉంటుంది. సో బల్క్ CSV అని క్లిక్ చేసి మరి క్వరీ అని క్లిక్ చేస్తే మనకు ఒక డౌన్లోడ్ సింబల్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది మనకు. సో ఇలా, సో 31 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. సో దీన్ని క్లిక్ చేసినామంటే మనకు ఆ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా అయినా మనం చేసుకోవచ్చు. ఎప్పుడు మనం ఏదైనా రికార్డ్స్ని అప్డేట్ చేయాలి అనుకుంటే, మనం సేల్స్ ఫోర్స్లో రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇలాగ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ఓకేనా? మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, వర్క్ బెంచ్ నుంచి అయినా చేసుకోవచ్చు. మనం ఇందాక చూసాం కదా సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అని, ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నుంచి అయినా మనం ఇలాగైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా క్వరీ చేసినట్టే మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మీకు క్వరీ తెలియదు అంటే వర్క్ బెంచ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారంటే బై డిఫాల్ట్గా మీకు ఇక్కడ క్వరీ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ క్వరీని క్లిక్ చేయగానే మీకు ఆ రికార్డ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి, ఓకేనా? ఇలా అయినా చేసుకోవచ్చు మీరు. సరే,
సో ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ద్వారా కొన్ని రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఆ రికార్డ్స్ అన్నిటిని ఒక ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకున్నాను నేను, రైట్? ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకున్నాను. సరే, సో ఇప్పుడు నేను సో నాకు కావాల్సిన రికార్డ్స్ టెస్ట్కి సంబంధించిన రికార్డ్స్ కాబట్టి నేను ఈ రికార్డ్స్ నాకు అవసరం లేదు అనుకున్నాను. సో ఈ రికార్డ్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో నేను అప్డేట్ చేయాల్సిన రికార్డ్స్ వచ్చేసి ఓన్లీ ఈ టెస్ట్ సంబంధించిన నేమ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో వీటిని మాత్రమే చేసుకోవాలనుకుంటున్నాను. సో అకౌంట్ ఆబ్జెక్ట్ నాకు అవసరం లేదు, ఎందుకంటే అకౌంట్ ఆబ్జెక్ట్ అక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి ఇన్సర్ట్ చేసేటప్పుడు. సరే, ఇప్పుడు నేను ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు టెస్ట్ 5 ఉంది. సో ఈ నేమ్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో టెస్ట్ 5కి లాస్ట్లో గోపాల్ అని ఒక నేమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? టెస్ట్ 5కి లాస్ట్లో గోపాల్ అని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో రికార్డ్స్ కూడా అన్నిటికీ గోపాల్ అని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అకౌంట్ నెంబర్కి మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో అదొక ఫీల్డ్ తీసుకుంటే చాలండి. రిమైనింగ్ ఆర్లో ఉన్న ఫీల్డ్స్ అన్నిటి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆర్లో ఉన్న ఫీల్డ్స్ అన్నిటి మనము రికార్డ్ ఐడి అండ్ వాట్ ఫీల్డ్ షుడ్ బి అప్డేటెడ్, బోత్ షుడ్ బి టేకెన్. అంతేనండి, ఇంకేం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నాకు అకౌంట్ నెంబర్ ఉంది. సో ఈ అకౌంట్ నెంబర్లో లాస్ట్లో సో ఎస్ అని ఒక సింబల్ యాడ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు అకౌంట్ నెంబర్ 23, రైట్? లాస్ట్లో వైఎస్ అనేది యాడ్ చేసిన. సో ఇప్పుడు ఈ రెండు ఫీల్డ్స్ని నేను అప్డేట్ చేయాలి. ఆర్లో ఈ రెండు వాల్యూస్ని నేను అప్డేట్ చేయాలి, ఆల్ రికార్డ్స్. సో దానికోసం మనం ఐడి తీసుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఆల్రెడీ ఇన్సర్ట్ అయిన రికార్డ్స్కి నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్డేట్ చేయాలి కాబట్టి నేను ఆ రికార్డ్స్ యొక్క ఐడీస్ తీసుకున్నాను. నేను సేల్స్ ఫోర్స్కి అర్థం కావట్లేదు, అందుకే ఐడి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనము ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మీన్ బై 15 డిజిట్ ఐడి అంటాడు. సో 15 డిజిట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఏ రికార్డ్ ఐడి అండి. సో మనం ఆర్గ్లో ఏదైనా ఇన్సర్ట్ చేస్తే దాని యొక్క కౌంట్ వచ్చేసి 15 డిజిట్ ఉంటుంది. సో మీరు దీన్ని కౌంట్ చేసుకుంటే 15 డిజిట్ ఉంటుంది. ఓకేనా? తర్వాత 18 డిజిట్ ఐడి ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆర్గ్లో నుంచి ఐడిని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు మనకు 18 డిజిట్ ఐడి వస్తుందండి. ఓకేనా? సో ఇది మనకు 18 డిజిట్ ఐడి, ఇది మనకు 18 డిజిట్ ఐడి. సో ఇక్కడ ఉండేది మనకు 15 డిజిట్ ఐడి. ఇదే రికార్డ్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే 18 డిజిట్గా మనకు వస్తుందండి. సో ఎందుకు వస్తుంది అంటే ఈ రికార్డ్స్ ఐడీస్ని మనం ఎక్స్టర్నల్గా కూడా వాడుకోవచ్చు. ఎక్స్టర్నల్గా వేరే సిస్టమ్స్కి కానీ లేకపోతే వేరే ఆర్గనైజేషన్ కానీ మీరు సెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐడి మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని 18 డిజిట్ ఐడి అంటాము. సో దీన్ని 15 డిజిట్ ఐడి అంటాం. సో రెండు సేమ్, బట్ ఏంటంటే ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు 15 డిజిట్ ఐడి వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం 18 డిజిట్ ఐడి అనేది వస్తుంది మనకు. ఓకేనా? సరే, సో ఇప్పుడు నాకు ఈ 15 ఈ రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఎన్ని కౌంట్ ఉందో 11 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 11 రికార్డ్స్కి నేను డేటాని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఈ వాల్యూస్కి లాస్ట్లో సమ్ డేటా ఇచ్చాను కదా, వీటిని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు అప్డేట్ చేయాలనుకుంటే ఈ ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి? .csv ఫైల్లో సేవ్ చేసుకోవాలి. సో డెస్క్టాప్, సో అప్డేట్, టెస్ట్ అప్డేట్. సో .csv ఫైల్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, ఈ షీట్లో పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లోన ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్. తర్వాత మనకి ఆప్షన్ ఉంటుంది డేటా ఎక్స్పోర్ట్, అంటే మనకి క్వరీలోకి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. డేటా ఇంపోర్ట్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఓకేనా? డేటా ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్సెల్ సపోర్ట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం CSV ఫైల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో అందుకనే రియల్ టైంలో ఎక్కువగా దీన్నే వాడతారు అనమాట. సో ఇవి డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది ఓన్లీ ఎక్సెల్ని మాత్రమే, .csv ఫైల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ ఎక్సెల్ ఫైల్ని సపోర్ట్ చేయదు అనమాట. ఓకేనా? మీకు ఎక్సెల్ CSV ఫైల్ని సపోర్ట్ చేస్తుంది కావాలి అనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ అప్డేట్ రికార్డ్స్ తీసుకున్నాం కదా. సో దీన్ని CSV ఫైల్ చూస్ చేసుకొని మనం ఇక్కడ టెస్ట్ అప్డేట్ ఈ ఫైల్ని అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ ఫైల్ని మనం అప్డేట్ చేసుకుంటాం. సో అప్డేట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇక్కడ అడుగుతుంది ఏమేమి మ్యాచ్ చేసుకోవాలి మీరు, సెషన్ ఐడియా, సేల్స్ ఫోర్స్ ఐడియా. సేల్స్ ఫోర్స్ ఐడితో మ్యాచ్ చేసుకుంటున్నాం మనం. తర్వాత
దేని తీసుకుంటున్నారు? అకౌంట్ నేమ్, కాంటాక్ట్ నేమ్. అకౌంట్ నేమ్ తీసుకుంటున్నాం, తర్వాత అకౌంట్ నెంబర్ని మనం మ్యాప్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇలాగ మనం ఎక్సెల్ షీట్లో ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ అప్డేట్ యొక్క డీటెయిల్స్ని ఒక ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్, సో 3 ఫీల్డ్స్ మ్యాప్ అయినాయి. సో స్టార్ట్ ఇంపోర్ట్. ఓకే, సో రికార్డ్స్ ప్రాసెస్ కంప్లీటెడ్. ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్. రికార్డ్ ప్రాసెస్ అయినా completed. View results. మనకు ఓవరాల్గా 11 రికార్డ్స్ కదా ఉండేది. ఓకే, అంటే సక్సెస్ ట్రూ క్రియేటెడ్ ఫాల్స్. ఒక రికార్డ్ మాత్రమే క్రియేట్ అయిపోయిందండి. సో రిమైనింగ్ అది అవ్వలేదు. సరే చూద్దాం, సంథింగ్ ఏదో మిస్ అయింది. సరే, డూప్లికేట్స్ కదా కాదా? ఓకే, రికార్డ్ ఐడీస్ డిఫరెంట్ కదా. ఓకే, ఐడీస్ మాత్రం డిఫరెంట్. సరే, దీన్ని Yeah, సేల్స్ okay, ట్రై చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. సో నేను ఇక్కడ అప్డేట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఏ ఆబ్జెక్ట్ కావాలంటే మనం ఆ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. సో CSV ఫైల్ ఇన్సర్ట్. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్గా మనం తీసుకున్నప్పుడు ఐడి, నేమ్, అకౌంట్ నెంబర్ ఇక్కడ మనకు వస్తే ఇక్కడ మనం మ్యాప్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా మ్యాప్ అయితే మ్యాప్ అయినది, లేదంటే మనం మ్యాప్ చేసుకుంటాం. సో స్టార్ట్ ఇంపోర్ట్. ఓకే, అప్డేటెడ్. సో ఇక్కడికి వెళ్ళేస్తే రికార్డ్స్. ఓకే, చూడండి. సో మనకి రికార్డ్స్ అన్నిటికీ అప్డేట్ అయిపోయింది. మరి అక్కడ డేటా ఇంపోర్ట్ ఎందుకు అవ్వలేదండి? అవ్వలేదండి, సంథింగ్ మనం ఏదో మిస్ చేసినాం. ఇక్కడ మ్యాప్ చేసుకునేటప్పుడు కానీ సంథింగ్ ఏదో మిస్ చేసినాం. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మనం దీంట్లో కరెక్ట్గా పెట్టుకున్నామని ఈజీగా అయిపోయింది. సో అందుకని రియల్ టైంలో ఎక్కువ వాడతారు అనమాట, దీన్ని ఫాస్ట్గా అయిపోతుందండి. సో ఇక్కడ మనం అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు ఒక రికార్డ్కి చూసినట్లయితే అన్ని రికార్డ్స్కి లాస్ట్లో అకౌంట్ నేమ్, తర్వాత అకౌంట్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా? సో ఇలాగ మీరు బల్క్లో రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చండి బై యూజింగ్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ కానివ్వండి, లేదు అంటే సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, లేకపోతే వర్క్ బెంచ్. సేమ్, అన్నిటికీ సేమ్ ఆప్షన్. సో డేటా ఇప్పుడు వర్క్ బెంచ్లో చేయాలనుకుంటే ఏం చేస్తారు? డేటా సెర్చ్ చేసుకొని ఇన్సర్ట్. ఇప్పుడు మీరు హ్యూజ్ డేటా మీరు సపోజ్ ఫస్ట్ ఎవ్రీ 3 months కి యూ విల్ బి మూవింగ్ కదా, డేటా మైగ్రేషన్ చేస్తుంటారు. దాని తర్వాత డేటా రిఫ్రెష్ చేస్తుంటారు ఇన్ UAT. సో యూ విల్ బి మూవింగ్ ది ప్రొడక్షన్ డేటా ఇంటూ డేటా దిస్ ఫుల్ కాపీలో చేస్తుంటారు కదా. అప్పుడు మీరు ఏది టూల్ యూజ్ చేస్తుంటారు? సో అది వచ్చేసి మనం కంప్లీట్గా సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అనేది డిపెండ్స్ అండి. అది ఇప్పుడు మనకు 50,000 కన్నా తక్కువ ఉన్నాయంటే మనం డేటా ఇంపోర్ట్ వాడుకుంటాం. లేదు ఎక్కువ ఉన్నాయంటే ఇంకా డేటా లోడర్ కానీ, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, వర్క్ బెంచ్ కానీ వాడతాం. సారీ, ఇంకో ఆప్షన్ మర్చిపోయాను. సో ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకు డేటా లోడర్ డాట్ ఐఓ అనమాట. సో ఇది కూడా మనకు సేమ్ డేటా లోడర్లే అనమాట. డేటా లోడర్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకుంటాం, రైట్? సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోకుండా ఈ ఆన్లైన్లోనే మనకు దొరుకుతుంది అనమాట, డేటా లోడర్ డాట్ ఐఓ అని. సో దీన్ని మనం చేస్తే సేమ్ ఆప్షన్స్ డేటా లోడర్లో అయితే ఏవైతే ఉంటాయో సేమ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో లాగిన్. దీనికి లిమిట్ కూడా అంతేనండి? సేమ్ లిమిట్ అండి. అంటే ఇది ఈక్వల్ టు డేటా లోడర్, కాకపోతే డేటా లోడర్ మనం డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకుంటాం, డైరెక్ట్గా ఇది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనకు సో టాస్క్, సో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ డిలీట్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మీరు ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇంపోర్ట్ ఇక్కడ అడుగుతుంది. సో ఏం చేయాలి, ఏ ఆబ్జెక్ట్లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అకౌంట్. సో నెక్స్ట్, తర్వాత ఇందాక మనం అక్కడ డేటా ఇంపోర్ట్ విజార్డ్లో ఫైల్స్ చూస్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే చూస్ CSV ఫైల్. మనకి ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ని తీసుకుంటాం అన్నమాట. టెస్ట్ 1 లేకపోతే ఇలా సేమ్ అన్ని ఆప్షన్స్ మనకి ఇలాగే కనిపిస్తాయి. సో అకౌంట్ నేమ్, అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ తోటి రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో నెక్స్ట్. సో ఇక్కడ సేవ్ చేస్తే సేవ్ అవుతుంది, రన్ అవ్వదు అనమాట. మీరు సేవ్ అండ్ రన్ చేసినప్పుడు మాత్రమే సేవ్ అండ్ రన్ అనేది అవుతుంది. సో ప్రొసీడ్ రన్.
సో అకౌంట్ ఇన్సర్టింగ్ అనమాట. ఇట్ విల్ టేక్ టైం. రిఫ్రెష్ 31 ఉన్నాయి కదా, 46. సో అయిపోయింది అనమాట. రిఫ్రెష్. ఓకే, సో ఇన్సర్ట్ అయిపోయినాయి, 15 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి, సక్సెస్. రైట్, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 46, ఇంతకు 31 ఉన్నాయి, ఇప్పుడు మనకు 41 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి. సో ఇలాగ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ టూల్ని యూస్ చేసుకొని మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసినాము, తర్వాత దీని ద్వారా అప్డేట్ చేసుకున్నాం. రైట్, సో మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో డిలీట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ మీకు ఐడి మాత్రమే ఉంటే చాలండి. డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు జస్ట్ ఒక ఐడి మాత్రమే ఉంటే చాలు. సో ఇప్పుడు సపోజ్ మీకు ఆర్గ్లో కొన్ని ఐడీస్ కావాలి. సో నేను మళ్ళీ జస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు 46 రికార్డ్స్ ఉన్నాయి. సో అకౌంట్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్ని రికార్డ్స్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తే కనిపిస్తాయి ఇక్కడ 46 రికార్డ్స్. రైట్, సో ఈ 46 రికార్డ్స్లో నేను కొన్ని రికార్డ్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో కాపీ చేసుకున్నాను, పేస్ట్. సో ఈ రికార్డ్స్లో నేను ఓన్లీ ఒక 5 రికార్డ్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ 5 రికార్డ్స్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనకి ఏం కావాలి, జస్ట్ ఈ 5 రికార్డ్స్ యొక్క ఐడీస్ ఉంటే చాలు మనకు. సో కాపీ. ఈ ఆప్షన్ మనకు డేటా ఇంపోర్ట్ విజువల్లో డిలీట్ ఆప్షన్ మనకు ఉండదండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, డేటా లోడర్ కానివ్వండి, లేకపోతే వర్క్ బెంచ్ కానివ్వండి, లేకపోతే సేల్స్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్ మనకు డేటా లోడర్.io. స్పెసిఫిక్గా మనం నేను ఎక్కువ యూజ్ చేస్తున్నది ఎందుకు అంటే సేల్స్ఫోర్స్ ఇన్స్పెక్టర్లో ఇట్ విల్ సపోర్ట్ బోత్ అనమాట. CSV ఫైల్ సపోర్ట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం ఎక్సెల్ ఫార్మాట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో అందుకని ఎక్కువ దీన్ని యూజ్ చేస్తాం మనం. సో ఇది సేల్స్ఫోర్స్ డేటా లోడర్.io ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఐ మీన్ డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి, అప్లోడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. బట్ ఏమంటే ప్రతిసారి మనం .csv ఫైల్ అనేది మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, సో అకౌంట్, సో నెక్స్ట్. సో ఇక్కడ ప్రతిసారి .csv ఫైల్లో మనం డేటాని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. అదే సేల్స్ఫోర్స్ ఇన్స్పెక్టర్లో అయితే అలా అవసరం లేదనమాట. జస్ట్ మనం కాపీ చేసుకొని ఏవైతే ఐడీస్ కావాలనుకుంటున్నామో ఐడీస్ తీసుకొని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలాగా ఐడీస్ కావాలంటే డైరెక్ట్గా నేను ఈ ఐడీస్ని సేవ్ చేసుకోవట్లేదు, ఎక్కడ వేరే షీట్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ CSV ఫైల్లో సేవ్ చేసుకోవట్లేదు. రైట్, ఏం చేస్తున్నాను, ఇక్కడ డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాను. సో అప్డేట్ అంటే అప్డేట్ చేసుకుంటాం, డిలీట్. సో ఇక్కడ మనకు అప్సర్ట్ ఉంది. సో అప్సర్ట్ అంటే ఏంటంటే ఇట్ విల్ టేక్ 2 యాక్షన్స్ అనమాట. సో ఇన్సర్ట్ జరుగుతుంది, అప్డేట్ జరుగుతుంది. 2 యాక్షన్స్ని మనం ఒకే ఎక్సెల్ షీట్లో ప్రొవైడ్ చేసి పెడతాం. అంటే కొన్ని కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తాము, అట్ ది సేమ్ టైం ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తాం. సో దాన్ని మనం అప్సర్ట్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మన యాక్షన్ వచ్చేసి డిలీట్. సో డిలీట్ యాక్షన్ తీసుకున్నాం. ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు కస్టమ్ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే కస్టమ్ ఆబ్జెక్ట్, సో __c అనేది కనిపిస్తుంది. ఈ ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి సో అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అకౌంట్. సో ఏ రికార్డ్స్ అయితే నేను డిలీట్ చేయాలనుకుంటున్నానో ఆ రికార్డ్స్ని కూడా పేస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఆ రికార్డ్స్ నేను డిలీట్ చేస్తున్నాను. రిఫ్రెష్, యాక్షన్, డిలీట్, కాలమ్. ఓకే, పేస్ట్. సారీ, ఇక్కడ మనం ఐడిని తీసుకోలేదండి కాలంలో, ఒక్క నిమిషం. ఓకే, కాపీ, ఐడి ఫీల్డ్ని మిస్ చేశాను నేను. సో పేస్ట్. ఓకే, సో ఐడి మ్యాపింగ్ అంటే ఖచ్చితంగా ఐడి అనేది హెడర్ సెక్షన్లో మనకు ఉండాలి, అందుకే అది మిస్ చేశాను కాబట్టి ఎర్రర్ వచ్చింది. సరే, సో ఇప్పుడు నేను ఈ రికార్డ్ని ఫస్ట్ మనం ఒక దాంట్లో పెట్టుకుంటాను, చూద్దామండి, ఎందుకంటే మనకు అర్థం కావాలి కదా. సో ఐడి, ఓకే. సో ఇప్పుడు ఈ రికార్డ్ని నేను డిలీట్ చేస్తున్నాను. దీంతో పాటు ఇంకా 5 రికార్డ్స్ ఉన్నాయి కదా, వాటిని డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ ఆప్షన్ తీసుకున్నాను. ఏ రికార్డ్స్ అయితే డిలీట్ చేయాలో ఆ ఐడీస్ పెట్టుకున్నాను. సో ఇంపోర్ట్. యాక్షన్ డిలీటెడ్, నో ఎర్రర్స్. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్. సో రికార్డ్ డిలీటెడ్. సో వీటితో పాటు
ఇక్కడ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ అన్నిటిని మనకు డిలీట్ అయిపోయింటాయి. సో ఇప్పుడు ఈ రికార్డ్ని ఓపెన్ చేస్తే సో వ్యూ ఇన్ సేల్స్ ఫోర్స్ ఆ రికార్డ్గా డిలీటెడ్ అనమాట. సో ఇట్లా మనం రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు బై యూజింగ్ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, లేకపోతే డేటా ఇంపోర్ట్ విజార్డ్, లేకపోతే మనకు వర్క్ బెంచ్, లేకపోతే డేటా లోడర్ .io. సో ఇది మనకు డేటా లోడర్ అనమాట. సో ఇలాగ మనం డేటాని ఒక ఆర్ నుంచి ఇంకో ఆర్కి మనం మైగ్రేట్ చేసుకుంటాం. సో అది డేటా అనేది మనకు మనల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం క్వరీస్ రాసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఈజీగా ఉండడానికి ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ని వాడుకుంటాం, ఫాస్ట్గా అయిపోతుంది. లేదు అంటే మీరు క్వరీని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ వర్క్ బెంచ్ ఉంటుంది. సో ఈ వర్క్ బెంచ్ నుంచి అయినా మీరు క్వరీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇలా కాదు అంటే మీరు మనకి ఇక్కడ డెవలపర్ కన్సోల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళేసి కూడా మీరు క్వరీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఏంటంటే మనకు క్వరీని రాసుకొని చూస్తామండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ID, name from account. So execute. Sorry. Account. Execute. సో ఇక్కడ చూడండి, మనం ఏదైతే క్వరీ రాసినామో సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఇక్కడ ఐడి చూపిస్తుంది, నేమ్ చూపిస్తుంది. సో మీకు ఏమన్నా ఇంకా ఫీల్డ్స్ ఏమైనా కావాలి అనుకుంటే మధ్యలో యాడ్ చేసుకుంటాం. ఫోన్ ఎగ్జిక్యూట్. ఖచ్చితంగా ఇక్కడ కరెక్ట్ నేమ్ ఇవ్వాలండి. మనం ఇక్కడ ఏపీఐ నేమ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ క్వరీ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ ఏపీఐ నేమ్స్ అనేది కూడా డైరెక్ట్గా పాపులేట్ అవ్వవు. సో అందుకని మనం సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లోకి వెళ్తే ఫ్రమ్ ఉంది కదా, సో కామా కొట్టగానే మనకు ఆర్గ్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కనిపిస్తాయి. ఓకేనా, ఆర్గ్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కనిపిస్తాయి. సో యాన్యువల్ రెవెన్యూ కావాలనుకుంటే యాన్యువల్ రెవెన్యూ సింపుల్గా ఇక్కడ మనకు ఈ ఫీల్డ్ కనిపిస్తుంది. సో యాన్యువల్ రెవెన్యూ ఎక్స్పోర్ట్. సో ఇట్లా మనకి ఖచ్చితంగా ఇక్కడ మనం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఇక్కడ ఖచ్చితంగా ఏపీఐ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మనకు. అప్పుడు ఉంటేనే మనకు ఆర్గ్లో ఉన్నవన్నీ మనకు కనిపిస్తాయి. ఓకేనా, సో మనం రాంగ్ నేమ్ ఇచ్చినామంటే ఇక్కడ మనకు డేటా అనేది కనిపించదు అనమాట. ఖచ్చితంగా కరెక్ట్ నేమ్ మాత్రమే ఇస్తేనే మన క్వరీలో అనేవి ఎగ్జాక్ట్ అయిపోతాయండి. ఓకేనా, సో ఇలాగ మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఈ రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేరండి. జస్ట్ ఇక్కడ మీరు చూసుకోగలరు మాత్రమే, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, డేటా ఏముందని మాత్రమే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేరు. ఓకేనా, దీన్ని మీరు ఈవెన్ కాపీ కూడా చేయలేరండి. సో కాపీ చేసుకోవాలంటే సింగిల్ రికార్డ్ని కాపీ అవుతుంది, సింగిల్ వాల్యూ కాపీ అవుతుంది అనమాట. సో వీటిని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేరు ఇక్కడ. సో అందుకని మనం ఎక్కువగా క్వరీస్ రాసుకోవడానికి ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ని వాడుకుంటాం. లేదు అంటే వర్క్ బెంచ్లో రాసుకొని ఇందాక చూపించాం కదా క్వరీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సిఎస్వి ఫైల్ని. సో అలా డౌన్లోడ్ చేసుకొని బల్క్ సిఎస్వి అంటే ఇక్కడ మనం తీసుకుంటాం. లేదు ఓన్లీ మీకు లిస్ట్ కావాలి అనుకుంటే లిస్ట్లో పెట్టి క్వరీ రాసుకున్నాం, క్వరీ ఎగ్జిక్యూట్ చేసినామంటే మీకు డేటా అనేది ఒక లిస్ట్ రూపంలో చూపిస్తుంది, అంటే ఒక ఎక్సెల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. సో ఇలాగా ఓకేనా. సో దీంట్లో అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. కాపీ ఎక్సెల్ ఫార్మాట్, సిఎస్వి ఫార్మాట్, జేసన్ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ 3 ఫార్మాట్స్ని డిస్ప్లే చేస్తుంది. ఈజీగా ఉంటుంది అన్నమాట, యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సేల్స్ ఫోర్స్ క్రోమ్ అనేది ఇన్స్పెక్టర్ అనేది యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇలాగ మనం డేటాని చేసుకుంటామండి. డేటాని ఒక ఆర్గ్లోకి లోడ్ చేసుకుంటాం. ఈ డేటా ఏంటి ఎలా అనేది మనకు రియల్ టైంలో ఇస్తారు, ఎక్సెల్ షీట్లో ప్రొవైడ్ చేస్తారు, మనం చేసుకుంటాం. లేదు అనుకుంటే మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి. లైక్ ఐ వాంట్ టు అప్డేట్ సమ్ రికార్డ్స్ అనమాట. కొన్ని రికార్డ్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేసుకుంటాం, ఏ రికార్డ్ అయితే మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ రికార్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగ క్వరీ రాసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దేంట్లో అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ని యాడ్ చేసుకుంటాం. ఇందాక మనం యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని మీరు ఏ వాల్యూ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని లాస్ట్లో యాడ్ చేసుకుంటారు. లేదు మీరు కంప్లీట్గా టెస్ట్ 5 గోపాల్ కాకుండా వేరే నేమ్ యామిని అని ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, సో ఆ నేమ్ని ఇచ్చేస్తాం. ఈ రికార్డ్ ఐడికి ఈ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఈ రికార్డ్ ఐడికి వేరే నేమ్ ఇవ్వాలంటే వేరే ఐడి, సో ఇక్కడ అకౌంట్ నెంబర్ వేరేది ఇవ్వాలి ఈ ఐడికి. సో ఇట్లా మనం అప్డేట్ చేసుకుంటాం. ఎక్సెల్ షీట్లో ఒక డేటాని మ్యాప్ చేసుకుంటాం. మ్యాప్ చేసుకొని బై డిఫాల్ట్గా
మనం ఏదైతే టూల్ యూజ్ చేస్తామో ఆ టూల్లోకి వెళ్ళేసి అప్డేట్ చేసుకుంటాం. సింపుల్. ఓకేనా. సో ఇది మనకు డిఫరెంట్ టూల్స్తో మనం యూజ్ చేసుకోవచ్చు అండి. వర్క్ బెంచ్ అయినా వాడుకోవచ్చు, డేటా లోడర్ .io అని వాడుకోవచ్చు, లేదు అంటే సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే ఇంకో ఆప్షన్ మనకి డేటా ఇంపోర్ట్ విజార్డ్. సో ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ నుంచి అయినా మనం వాడుకోవచ్చు అండి. మన చాయిస్ అది. యాక్చువల్గా మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది వాడుకోవచ్చు. బట్ రిక్వైర్మెంట్లో వాడు స్పెసిఫిక్గా టూల్ అని మెన్షన్ చేయడండి. రిక్వైర్మెంట్లో ఈ టూల్ వాడండి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడు. మనం సైజుని బట్టి మనం తీసుకువెళ్ళాలి. మనం సైజుని బట్టి ఏది టూల్ వాడాలి, మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మోర్ దాన్ 50,000 రికార్డ్స్ అనుకుంటే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది మనకు ఖచ్చితంగా స్కిప్ అయిపోతుంది. సో రిమైనింగ్ మనకి ఏముంటాయి, ఇంకా వర్క్ బెంచ్ కానివ్వండి, లేకపోతే డేటా లోడర్ .io, లేకపోతే సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, మనకి ఈ టూల్స్ని వాడుకోవచ్చు మనం. ఓకేనా. సో డిపెండ్స్ అనమాట, మనకి ఏది ఈజీగా ఉంటే సో దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఇది మనం డేటాని ఒక ఆర్గ్లోకి అప్లోడ్ చేసుకోవడం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? యా. సో మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలండి. సో మనం మెయిన్గా డేటాని అప్లోడ్ అంటే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ చేసుకోవాలనుకుంటే మెయిన్గా మనకు ఐడీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్డేట్ చేయాలంటే ఐడీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఏ ఐడికి ఏం చేయాలని మనం మ్యాప్ ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు అప్సెట్ లో వి డోంట్ హ్యావ్ సమ్ అప్డేట్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం అంటున్నారు కదా. అప్డేట్ చేసినప్పుడు ఐడీస్ తెచ్చుకోవాలంటున్నారు, మళ్ళీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలా తెలుస్తుంది? ఎలా? ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. సో ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు నాకు ఈ టెస్ట్ అప్డేట్లో ఈ రికార్డ్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను, రైట్? సో అట్ ది సేమ్ టైం సో ఈ 2 ఫీల్డ్స్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో కాపీ, ఇన్సర్ట్. అంటే ఇప్పుడు వచ్చే డేటా అది అప్డేట్ ఇన్సర్ట్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు బల్క్ డేటా వస్తుంటుంది కదా. అవును. సో అందుకనే తెలియదు. అందుకనే అంటే మనకు తెలుస్తుందండి. ఎందుకు తెలియదు? ఇప్పుడు మనకు ఇన్సర్ట్ చేయాలనుకుంటే దానికి ఐడీస్ ఉండవు. ఓకేనా. సో అప్డేట్ చేయాలనుకుంటే ఐడీస్ ఉంటాయి వాటికి, అంతే. అలాని కాదండి, ఇప్పుడు డేటా బయట నుంచి వస్తుంటుంది కదా, బల్క్ డేటా వేరే ఆర్గన్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో, వాటికి అప్డేట్ చేసేటప్పుడు ఓన్లీ డేటా పంపిస్తాడు, ఐడీస్ ఏం పంపించాడు కదా, బికాస్ దే డోంట్ నో ద సేల్స్ ఫోర్స్ ఐడీస్. అవును, సేల్స్ ఫోర్స్ ఐడీస్ వాళ్ళు పంపించారు, కానీ మనకి ఏం చేయాలనేది మనకు తెలుసు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఎక్సెల్ షీట్ లో డేటా పంపిస్తారు, రైట్? సో ఆ డేటా మనం టార్గెట్ ఆర్గ్ లో వెళ్తాం కదా, టార్గెట్ ఆర్గ్ లోకి లోడ్ చేస్తాం కదా, ఆ టార్గెట్ ఆర్గ్ లో ఆ డేటా ఉందా లేదా మనం క్రాస్ చెక్ చేసుకుంటాం, సింపుల్. అవునా? సో ఆల్రెడీ ఎవ్రీడే మనం షెడ్యూల్ చేయమా ఇలాంటివేమి? చేయమండి, ఎవ్రీడే చేయమండి. సో ఎప్పుడో మనకి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు చేస్తాం అంతే. సో ప్రతిసారి మనం ఈ డేటాని చేయం, ఎప్పుడో మనకి రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ యూ కెన్ సే ఎవ్రీ 6 months కానీ లేకపోతే 1 year కానివ్వండి. అదే అనుకుంటున్నాను ఇప్పుడు, అదే అనుకుంటున్నాను. ఎందుకంటే బయట నుంచి వచ్చే డేటా లైక్ అప్సెట్ అన్నప్పుడు బయట నుంచి వచ్చే డేటా ఏదైనా సరే ఐడీస్ తెలియదు కదా, హౌ డు దే అప్డేట్ అని తెలియదు, అలాంటివి ఏం తెలియదు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ 5 రికార్డ్స్ కి సమ్ డేటాని మళ్ళీ టెస్ట్ అని యాడ్ చేసి ఈ రికార్డ్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఓకే, అంటే ఇప్పుడు ఈ టెస్ట్ డేటాకి ఈ ఐడీస్ మీకు ఉన్నాయని మీరు ముందు నుంచే ఈ ఐడీస్ తీసి కాబట్టి తీసుకున్నాను. అవును, ఉన్నాయి కాబట్టి నేను తీసి పెట్టుకున్నాను. అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఈ రికార్డ్స్ ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ లో ఉన్నాయి. సో ఉన్న రికార్డ్స్ ని కాలమ్స్ ఎలా పెట్టుకుంటారు మీరు? అప్డేట్ కాలమ్ అని ఎలా పెట్టుకుంటారు? ఈ ఫీల్డ్ అప్డేటా లేకపోతే ఆ ఫీల్డ్? ఇప్పుడు మాకు వేరే డేటాబేస్ లో ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ అలా ఉంటాయి, దాని మీద అప్డేట్ చేస్తాం మేము. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ కాలమ్స్ మీద మీరు అప్డేట్ చేస్తారు? ఎందుకంటే అక్కడ అన్ని కాలమ్స్ అవి బేస్ ఉంటాయి అనమాట, బేస్ చేసుకుని మిగతా కాలమ్స్ అప్డేట్ చేస్తుంటాం. ఇక్కడ ఓన్లీ మీరు ఐడి కాలమ్స్ తీసుకుని అప్డేట్ చేస్తుంటారు, అంతేనా? ఐడి తీసుకుంటేనే మనకు అప్డేట్ అనే. సో ఐడి మనకు అప్డేట్ కోసం అవసరం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకోటి యాక్షన్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకు సేల్స్ ఫోర్సే ఐడిని క్రియేట్ చేస్తుంది. సో మనకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐడి అవసరం లేదు. ఓకేనా. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐడి అవసరం, అది రాండమ్ గా పిక్ చేసుకుంటుంది, ఐడీస్ అవసరం లేదు. అప్డేట్ కి అప్సెట్ కి కావాలి. సో అప్డేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే
దేన్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు. సో అప్డేట్ చేయాలంటే ఆల్రెడీ సమ్ డేటా ఎగ్జిస్టింగ్ ఉండాలి మనకు, రైట్? సో అప్డేట్ చేయాలంటే ఆల్రెడీ సమ్ Yes. డేటా లోపల ఉండాలి మనకు. సో లోపల ఉన్న డేటాని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు. సో అప్డేట్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకుని మీరు అప్డేట్ చేయాలన్నారు. సో ఇప్పుడు మీరు అన్నారు ప్రైమరీకి ఫారెన్కి సమ్ తీసుకోవాలని అప్డేట్ చేయాలని మీకు ఐడియా ఉంది, రైట్? సో ఇక్కడ సేల్స్ ఫోర్స్లో కూడా అప్డేట్ చేయాలంటే మనకు మెయిన్ రెఫరెన్స్ వచ్చేసి ఐడి. ఒక సేల్స్ ఫోర్స్లో రికార్డ్ని అప్డేట్ చేయాలంటే దానికి మనకు ఐడి ఉంటుంది. సో ఆ ఐడిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ఓకేనా? ఆ Okay. ఐడిని బేస్ చేసుకొని ఇప్పుడు ఆపర్చునిటీ రికార్డ్ ఉంది. ఈ రికార్డ్లో అంటే ఈ ఐడి తీసుకున్నామంటే ఈ రికార్డ్ యొక్క కంప్లీట్ డేటా మనకు వచ్చినట్టే, ఓకేనా? సో ఈ ఐడి తీసుకున్నామంటే దీంట్లో కంప్లీట్ డేటా మనకు వచ్చినట్టే. సో ఇందులో మనం ఏ ఫీల్డ్స్ని అప్డేట్ చేసుకోవాలి అనేది మనం ఎక్సెల్ షీట్లో ఇక్కడ మెన్షన్ చేస్తాం. మనం ఏ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ రికార్డ్ ఐడి ఇది. ఈ రికార్డ్ ఐడిలో ఈ 2 ఫీల్డ్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఈ 2 ఫీల్డ్స్ని మాత్రమే పెట్టుకున్నాను నేను, ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ ఫీల్డ్స్ నేను టచ్ చేయట్లేదు, కానీ ఐడిని మాత్రమే తీసుకున్నాను నేను. Okay. సో అలా సో ఏవైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడిని తీసుకోవాలి. ఏ ఫీల్డ్స్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ నేమ్స్ తీసుకొని డేటాని యాడ్ చేసుకోవాలి. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకు ఐడీస్ అవసరం లేదు, ఓకేనా? ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకు ఐడీస్ అనేది అవసరం లేదనమాట, సింపుల్గా Okay. వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. కాపీ, సో అప్డేట్ అకౌంట్ ఆబ్జెక్ట్. ఇంకా చూడండి, సో మనం అప్డేట్ చేసేటప్పుడు ఈ రికార్డ్స్ని తీసుకున్నాం, ఐడీస్ తీసుకున్నాం, నేమ్ తీసుకున్నాం, అకౌంట్ నెంబర్ తీసుకొని సమ్ డేటాని పెట్టుకున్నాం, రైట్? ఇక్కడ మనకు ఐడీస్ అనేవి లేవు. సో ఐడీస్ అనేవి లేవంటే మనకి ఇక్కడ ఏం తీసుకుంటుంది, ఇన్సర్ట్ అనేది ఆపరేషన్ తీసుకుంటుంది, ఓకేనా? సో అందుకనే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, అప్సర్ట్ తీసుకున్నాం, ఓకేనా? సో అప్సర్ట్ని చూసి తీసుకున్నాం, బై డిఫాల్ట్గా వచ్చేస్తున్నాం అనమాట. సో ఇంపోర్ట్ ఫెయిల్డ్, ఎందుకు? సరే, రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ మనం డిలీట్ అయిన దాన్ని అప్డేట్ చేయాలని చూసినామండి. సో అందుకని మనం ఫెయిల్స్ వచ్చాయి. ఇందాక మనం డిలీట్ చేసినాం కదా ఐడీస్ని ఇక్కడ. Yeah. సో ఆ ఐడీస్ తీసుకున్నాం కాబట్టి మనకు ఇవి ఫెయిల్స్ అని వచ్చేసినాయి. సో ఇంకా రిమైనింగ్ Okay, ఐడీస్ got it. ఏవైతే ఉన్నాయో ఆ ఐడీస్ అప్డేట్ అయిపోయినాయి, రైట్? ఆ ఐడీస్ అప్డేట్ అయిపోయినాయి. అట్ ది సేమ్ టైం మనం కొత్తగా రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినాం కదా, ఆ రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి, ఓకే? Okay. కొత్తగా మనం ఏవైతే రికార్డ్స్ తీసుకున్నామో ఆ రికార్డ్స్ అన్ని ఇన్సర్ట్ అయిపోయినాయి. అప్డేట్ చేసినవన్నీ రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిపోయినాయి. కావాలంటే మనం క్రాస్ చెక్ చేసుకుందామంటే ఒక డేటా తీసుకొని, సో ఈ ఐడి తీసుకున్నాం, Ctrl+C, ఆర్గ్లోకి వెళ్ళేసి పేస్ట్. ఎక్కువ ఏం చేస్తారండి రియల్ టైమ్ లో? యూ విల్ ఓన్లీ ఇన్సర్ట్ డేటా, అప్డేట్ ఇన్సర్ట్, ఆర్ యూ డూ అప్సర్ట్? అది డిపెండ్స్ అండి, మనం చెప్పక రావడం ఎగ్జాక్ట్గా మనం చెప్పడానికి రాదు అది. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇన్సర్ట్ చేయాల్సిందే, అప్డేట్ అంటే అప్డేట్ చేయాల్సిందే, డిలీట్ అంటే ఖచ్చితంగా డిలీట్ చేయాల్సిందే. సో అది డిపెండ్స్ అనమాట, అది వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయాలి. అదే ఇది ఎక్కువ చేస్తామనే మనకు ఉండదు అనమాట, వాళ్ళు ఏం చెప్తే మనం చేయాల్సిందే. సో ఇప్పుడు మనం టెస్ట్ ఫైల్ గోపాల్ టెస్ట్ ఒక క్వశ్చన్ అండి. సో వెన్ యూ మూవ్ డేటా ఫ్రమ్ ప్రొడక్షన్ టు ఫుల్ కాపీ కదా, ఈ ఫుల్ కాపీ అంతా డేటా అంతా క్లీన్ అప్ చేసేస్తారా, లైక్ డిలీట్ చేసేసి ఫ్రెష్ గా డేటాను లోడ్ చేస్తారా? ఎలా లోడ్ చేస్తారు? యాక్చువల్గా మనకు ప్రొడక్షన్ నుంచి ఏదైనా ఒక ఆర్గ్ని రిఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆర్గ్లో ఉన్న డేటా అంతా మనకి వేరే ఆర్గ్కి వచ్చేస్తుందండి, బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది, ఓకేనా? ఏదైతే మనం రిఫ్రెష్ చేసిన ఆర్గ్తో ఆ ఆర్గ్లో ఉన్న డేటా అంతా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత మనం దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేస్తాం, అంటే వేరే డేటాని ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకుంటాం, లేకపోతే ఆ డేటాని రిమూవ్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటాం. సో అలా అనమాట. సో కంప్లీట్ గా రిఫ్రెష్ అంటే ఆర్గ్లో ఉన్న డేటా ఎలా అంటే ఎలా చేసుకుంటారు? ఏ ప్రాసెస్ యూజ్ చేస్తారు? ఏది దేనికి మీరు రిఫ్రెష్ చేసేటప్పుడు ఎలా రిఫ్రెష్ చేస్తారని? అది మనకి యాక్సెస్ లేదండి, యాక్చువల్గా నేను కూడా చేయలేదు అది రిఫ్రెషింగ్ కి. సో ప్రొడక్షన్ నుంచి అంటే జనరల్ గా మేము ఏం చేయడం చేస్తామంటే డేటా టేబుల్స్ మొత్తం డేటా అంతా డిలీట్ చేస్తాం. ఓకే, సో మొత్తం డిలీట్ చేసి దెన్ ప్రొడక్షన్ డేటా మొత్తం తీసుకొచ్చి పెడతారు అనమాట. సో అలా ఎవ్రీ టైం చేస్తాం, ఎందుకంటే ఫ్రెష్ డేటా ఉండాలి, డేటా ఇప్పుడు మర్జ్ అవ్వద్దు అనేసి. లేకపోతే యూజర్స్ కి డేటా మిస్ మ్యాచ్ అయిందంటే వాళ్ళకి ఎర్రర్స్ వచ్చిందంటే టెస్టింగ్ కంప్లీట్ అవ్వదని. అవ్వదు. అవును, కరెక్ట్.
సో అది సో అలా హై చేస్తారు లెవెల్లో ఉన్న అందుకని. వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇస్తారు. అవును, కరెక్ట్ అండి, అలాగే వస్తుంది. ఓహో! ప్రాసెస్ మాత్రం సేమ్ ఓకే. అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా చేస్తారని జస్ట్ క్యూరియస్ అంతకేం లేదు. కరెక్ట్ అండి. అది నేను కూడా చేయలేదండి, దాన్ని రిఫ్రెష్ చేయలేదు, ఎందుకంటే నాకు యాక్సెస్ ఓకే. రాలేదు. సో ఇన్ కేస్ ఓకే. నాకు ఓకే. వేరే ఏదైనా సోర్స్ దొరికితే మీకు చెప్తానండి. ఓకే. ఓకే. ష్యూర్. నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేసుకున్నాం, అప్డేట్ చేసుకున్నాం. సో ఒక రికార్డ్‌ని ఓపెన్ చేస్తే, సో నాకు ఈ రికార్డు లాస్ట్‌లో టెస్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి టెస్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. సో లాస్ట్‌లో ఓకే. టీ యాడ్ చేసి అకౌంట్ నంబర్ టీ యాడ్ చేసినాను కాబట్టి ఈ రికార్డ్ కూడా అప్డేట్ యాహ్! అయిపోయింది. సో అలా కాకుండా నేను కొత్తగా ఇన్సర్ట్ చేసిన. సో కొత్తగా ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఇన్సర్టెడ్ అని వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రికార్డ్‌ని మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు సేల్స్ ఫోర్స్‌లో కనిపించేస్తుంది డేటా అనేది. సో కొత్తగా టెస్ట్ ఫర్ గోపాల్‌ని ఇన్సర్ట్ చేసుకున్నాను నేను. హుహు. ఓకేనా. సో ఇలాగ మనం బోత్ యాక్షన్స్ అప్సెట్ అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. 2 యాక్షన్స్ మనం ఫైర్ చేసుకోవచ్చు అట్ ఎ టైమ్. ఓకేనా. డిలీట్ అంటే మనం రికార్డ్స్‌ని డిలీట్ చేస్తాం. ఇన్సర్ట్ అంటే వితౌట్ ఐడీతో రికార్డ్‌ని ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇలా మనం ఏ యాక్షన్స్ కావాలంటే ఆ యాక్షన్స్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటామండి. ఓకేనా. సో ఓకే. ఇది మనకు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. సో ఇది మనకు డేటా లోడర్ డాట్ ఐఓ. ఇట్స్ నథింగ్ బట్ డేటా లోడర్. తర్వాత మనకు ఇది వర్క్ బెంచ్. సో దీని ద్వారా నుంచైనా మనం చేసుకోవచ్చు. లేదు అంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్. దీని ద్వారా అయినా మనం చేసుకోవచ్చు డేటాని. మనకి ఏది ఓకే. ఈజీగా ఉంటుందో, ఏది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా. 50,000 రికార్డ్స్ పైన పోయినాయి అంటే, పైన ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మనకు స్కిప్ అయిపోతుంది. డేటా ఇంపోర్ట్ విజార్డ్ మనకు సపోర్ట్ చేయదు అట్ ఎ టైమ్. సో అందుకని ఇంక రిమైనింగ్ ఓకే. 4 యూజ్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా. యాహ్! సో ఇది డేటా లోడర్ అండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఓకే. ష్యూర్ అండి. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఒకసారి ఉంటే అడగండి. రికార్డింగ్ ఆఫ్ చేస్తారా? ఒకసారి కొన్ని ఓకే. క్వెషన్స్ ఓకే. అడగాలి. ఆ!